హలో ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజు టేస్టీ బెట్స్లో మనం చేసుకోబోయేది క్యాలీఫ్లవర్ ఆవకాయ. ఇది పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు. నేను చెప్పే కొలతలతో చేస్తే సంవత్సరం పాటు నిలవ ఉంటుంది మీకు ఈ పచ్చడి. ముందుగా క్యాలీఫ్లవర్ని తీసుకొని శుభ్రం చేసుకొని చక్కగా కడిగి కట్ చేసుకొని వాటిని ఎండలో ఆరబెట్టుకోవాలి. తర్వాత వాటిని పక్కకు పెట్టేసుకుందాం. 3/4 గ్లాస్ కారం, అర గ్లాసు ఉప్పు, అలాగే ఒక పెద్ద టీ స్పూన్ ఆవపిండి, 1/2 టీ స్పూన్ మెంతుపిండి, వీటన్నిటిని చక్కగా కలిపేసుకుందాం. ఇప్పుడు అందులో మనం ఆరబెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసేసి వేరుశనగ నూనెతో ఈ పచ్చడిని కలుపుకుంటే బాగుంటుంది. అందులో ఒక 2 నిమ్మకాయల నిమ్మరసాన్ని కూడా పిండేసి చక్కగా కలిపేసేసుకొని ఆ రాత్రంతా అలా పక్కకు పెట్టేసుకుందాం. మర్నాడు కల్లా అది ఉప్పు, కారం, పులుపు అన్నీ పట్టి చాలా బాగుంటుంది. అలాగే ఈ పచ్చడిని ఒక 2 డేస్ విడిగా ఉంచి తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మీకు ఈ పచ్చడి సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. అంతే అండి, క్యాలీఫ్లవర్ ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో కదా. ఇది ముక్క కరకరలాడుతూ పిల్లలు ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. నిజమండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్.